పొలాల్లో తిరుగుతానువా, తిరుక్కో బాగా ఎంజాయ్ చేయి. వీడు మమ్మల్ని అందరిని వదిలేసి వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయినందుకు మాకు బాధ లేదండి. వెళ్ళినాడు ఈరోజు వెళ్ళి రేపు వచ్చేలే. సంక్రాంతికి వెళ్ళి ముక్కనం తర్వాత రోజు వచ్చాడండి. ఇట్లాంటిది ఏదో అవుద్దనే మేము అప్పటికి ఎప్పుడు వస్తావు అని ఎన్నోసార్లు అడిగాం. వీడేదో పెద్ద నాగార్జునలాగా చిటికలో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా అని 4 రోజులు ఉండిపోయాడండి. మా కృష్ణగాడు ఊరెళ్ళిపోవడంతో ముందుగా బాధేసింది, తరువాత తీవ్రమైన దుఃఖం వేసింది. మెల్లగా ఆ దుఃఖాన్ని దిగమింగి ఆ బొక్కలే ఈ లేకపోతే మిగిలిన వాళ్ళం లేమయ్యేట అని ఆడింటి ముందే కూర్చొని ప్యాక్ ఆడుకున్నాం. సాయంత్రం వరకు ఫుల్గా ప్యాక్ ఆటాడి ఆ తర్వాత మా శ్రీధర్ ఆధ్వర్యంలో టీకి వెళ్ళామన్నమాట. అక్క మాయ సరదాగా షాపింగ్ కోసం శ్రీకాకుళం వచ్చారు. పండక్కి వాళ్ళేమో మా ఇంటికి వస్తే నేనేమో మా ఇల్లు వదిలి మా పాత ఇదిలో తిరుగుతున్నాడు. ఇది పద్ధతి కాదు, బాగోదు అనిపించింది నాకు. అందుకే అక్క మాయని పలకరించినట్లయినా ఉంటుందని సాయంత్రం నేను కూడా షాపింగ్కి వెళ్ళాను. షాపింగ్కి నాతో పాటు మా ప్రశాంత్ గడు పెద్ద సంత్ గడు కూడా వచ్చారు. మా వీధిలో త్రినాథ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఫస్ట్ బర్త్డే సందర్భంగా డిన్నర్ ప్లాన్ చేశాడు. ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళి తినేసి కొద్దిసేపు ఉండి అలా వచ్చేసాం. వీడే బర్త్డే బాయ్. ఎత్తుకున్నది వాళ్ళ నాన్న త్రినాథ్. స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తుంది తనే త్రినాథ్ వైఫ్. నాకు చెల్లి అన్నమాట. కనుమ రోజు లేవంగానే మళ్ళా మా ఇంటికి బయలుదేరాను. మా అమ్మేమో రే ఏంట్రా ఇది, తెల్లవారింటికి మంచులో రావడం మళ్ళా వెళ్ళడం ఏదో ఉద్యోగం చేస్తున్నట్లు అనేసి మా అమ్మ అన్నది. వెళ్ళేటప్పటికి మా అమ్మ గారెలు వేస్తుంది. ఆల్రెడీ బిర్యానీ నాటుకోడి రెడీ అయిపోయాయి. వంటలు కాంతాం ఛానల్ పెడతావా, యూట్యూబ్ ఛానల్ మహారాజే వంటలు కాంతాం పేరు కూడా పెట్టింది అండి నేను ఛానల్కి. మదిపోడు ఆడతాను నీ వంటకి. పులే మా కృష్ణగడు ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. వీళ్ళ అత్తవారి ఊర్లోన ఒక ఆచారం ఉందటండి. అదేంటంటే కనుమ రోజు కొడవల్ని అగ్గిలో కాల్చి మగవారికి పొట్ట మీద 3 చురకలు పెడతారనమాట. చురకలంటే మరీ తొక్కలు ఎక్కిపోయేలా కాదు, చిన్న చుక్కల్లాగా. ఇక్కడ మెయిన్గా ఫన్ వచ్చే విషయం ఏంటంటే ఈ ఊర్లో కుర్రాళ్ళు ఇంటింటికి వెళ్ళి బలవంతంగా పిల్లల్ని తెచ్చి చురకలు వేయిస్తారనమాట. మా కృష్ణగడు అయితే ఈ సెగ్మెంట్ని బాగా ఎంజాయ్ చేశాడు. ఇలా కనుమ రోజు చురకలు పెట్టించుకుంటే వాతపట్లు నడు నొప్పులు ఇటువంటివి ఏవి రావని వీళ్ళ నమ్మకం. ఇంతకుముందు చాలా పల్లెటూరులో పాటించేవారట, ఇప్పుడు పెద్దగా ఎవరు పాటించట్లేదు. కాకపోతే ఇక్కడ ఇంకా అమల్లో ఉంది. మళ్ళా మా ఇంటికి వచ్చేద్దాం. మా అక్క వడ్డించడం స్టార్ట్ చేసింది. గారెలు, చికెను, బిర్యానీ ఫుల్గా కుమ్మేసి మా ఫ్రెండ్స్ కోసం క్యారేజ్ పట్టుకొని శ్రీకాకుళం వెళ్ళా. సిగ్గు లేకుండా అదే సిగ్గు పడకుండా తినండి. మేమేమో వీడు లేడని బాధలో ఇంకొద్దిగా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటే వీడేమో వీడి బామ్మడులతో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట.
మళ్ళీ వెనక్కి వస్తే మేమేమో టీ కోసం రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం. నాయనా టీ కొట్లు ఎక్కడా సరిగ్గా తీగిపోయేసరికి తిరిగి ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా టీ పాయింట్కి వచ్చాం. ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్లోన ఎగ్జిబిషన్ కూడా జరుగుతుందండి. గడ్డ పోటీడు మగం మీద కెమెరా పెడితే తట్టుకోలేవు. అరే గడ్డ పోడా నేను ఉంటాను ఇక్కడ. టీ తాగాక మా వాళ్ళు బయలుదేరారు. నేను మాత్రం ఇక్కడే ఉండిపోయా. ఎందుకంటే టీ తాగుతున్నప్పుడు మా అక్క ఫోన్ చేసి అరే ఎగ్జిబిషన్కి వెళ్దామా వస్తావా అంటే అవునా నేనైతే ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను మీరు రండి వెయిట్ చేస్తానని నేను ఇక్కడే ఉండిపోయా. ఎక్కడైనా పిల్లలు ఎగ్జిబిషన్కి వెళ్ళి సరదా అవుతారు. మా అక్కల పిల్లలు ఇక్కడికి వచ్చి డల్ అయిపోయారు. అంటే చూసుకోండి ఏం లేదు ఇక్కడ ఒట్టి డొల్ల. ఎగ్జిబిషన్లో షాపులు చూస్తే ఏదైనా కొనాలనే మూడు ఉత్సాహం రెండూ దొబ్బేయండి. సరేలే ఏం చేస్తాం, ఒప్పుకున్న పెళ్ళికి వాంచికి తప్పుతుందా అన్నట్లు ఎలాగో టికెట్లు తీసేసాం. వెంటనే బయటికి వెళ్తే టికెట్లు బొక్క అని చెప్పి లోపలే కొద్దిసేపు తిరిగి ఫోటోలు తీసుకొని బయటకు వచ్చేసాం. ఎగ్జిబిషన్ నుండి బయటకు వచ్చాక నేను మా ఫ్రెండ్స్తో మళ్ళీ కార్డ్స్ ఆడి పడుకొని మళ్ళీ ముక్కనుమ రోజు తెల్లారి లేచి ఇంటికి బయలుదేరాను. నెక్స్ట్ వీడియోలో ముక్కనుమ సెలబ్రేషన్స్ చూపిస్తాను. ఆ వీడియో కూడా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.